ఏ శుభకార్యానికైనా శుభారంభం చాలా సో మీరు వచ్చినప్పుడు మీ బ్యాచ్ ఎంత ఎవరు? నా బ్యాచ్ హీరోయిన్స్ అంటే ఎవరు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అంటే పెద్దగా నాకు హీరోయిన్స్ టచ్ లేదు కాబట్టి నాకు తెలియలేదు. అది 2020s లో 2000లో ఎవరు వచ్చారు 2000 అనమాట. 96 హిట్లర్ అన్నప్పుడు అప్పుడు నేను చిన్న అమ్మాయి. ఇప్పుడు మీ టైంలో హీరోయిన్స్ కి డిమాండ్ అలానే ఉండేది అండ్ చెల్లెల క్యారెక్టర్లకి అంతే డిమాండ్ ఉండేది, అమ్మ క్యారెక్టర్లకు కూడా డిమాండ్ ఉండేది అండ్ ఇంకొకటి కాంపిటీషన్ గా ఉండేది. బట్ మీనా వచ్చిన టైంలో అదే మాకు కాంపిటేటివ్ అవుతుందేమో, మా క్యారెక్టర్స్ కి ఏమో లాగేసుకొని వెళ్ళిపోతుందేమో అనుకున్న ఆర్టిస్టులు లేరా? రాశి గారు ఉన్నారు. రాశి గారికి నాకు 2-3 ఛాన్సెస్ వచ్చినప్పుడు రాశి హీరోయిన్ గా చేశారు. నేను హీరోయిన్ వద్దనుకున్నాను. ఓకే, ఒకే ఫిలిం కి ఇద్దరం కూడా ఆడిషన్, తనకి గుర్తుందో లేదో. ప్రేయస్ రావేనా కొంపదీసి? ప్రేయస్ రావేనా శ్రీకాంత్ గారిది? కాదు, ఫస్ట్ విజయ్ తో చేశారు రాశి. విజయ్ కుమార్ గారు సన్ ఉన్నారు కదా, అరుణ్ విజయ్ అప్పుడు అంతకు ముందు మరి చేశారా నాకు తెలీదు. రాశిను నేను కూడా వెళ్ళాను మామూలుగా అక్కడికి, వాసు గారు పిలిస్తే వాసు గారి దగ్గరికి వెళ్ళాను. హీరోయిన్ అంటే వద్దులేండి అనుకున్నాను నేను. తర్వాత రాశి అంటే నేను హీరోయిన్ అనుకున్నాను కానీ అదే ఐఎమ్ నాట్ కంఫర్ట్ అనమాట. అది లిమిటెడ్, ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని మైండ్లో కొంచెం రూల్స్ ఉండేవి. ఆ రూల్స్ ఉండే దానివల్ల వాళ్ళు పెద్ద వాళ్ళు కదా, వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పింది మనం చేయాలి కానీ మనం చెప్పింది వాళ్ళు చేసేంత రేంజ్కి మేము ఇంకా అప్పటికి ఎదగలేదు. ఓకే, సో మనం రూల్స్ అనేది పెట్టుకున్నాం, కొన్ని రూల్స్ అయితే నేను పెట్టుకున్నాము. ఇలా అయితేనే చేస్తామండి, ఫ్యామిలీ సబ్జెక్ట్ అయితేనే చేస్తాము అనేసరికి ఆబ్వియస్గా ఏంటి ఇప్పటికే ఏం రాకనే ఈ అమ్మాయి ఇన్ని రూల్స్ మాట్లాడుతోంది అని చెప్పేసి వాళ్ళకి ఆబ్వియస్గా అన్నిటికీ ఓకే అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో హీరోయిన్గా రావాలి అని, అందుకని చెప్పి నేను ఆ సినిమా చేయలేదు. ఆ తర్వాత రాశి చేశారు అది. ఓకే, సో అందుకని ఇంకా ఆ తర్వాత హీరోయిన్ అంటే నేను వెళ్ళలే, ఆ జోన్కే వెళ్ళలేదు నేను. ఓన్లీ చెల్లెలు క్యారెక్టర్ ఉంటే చెప్పండి, చెల్లెలు కూడా కాల్ షీట్ ఇస్తాను. చెల్లెలను కూడా నేను చెప్పలేదు. ఒక ప్రామినెన్స్ ఉండే రోల్ సినిమాలో, ఒక ప్రామినెన్స్ జనాలకి బయట వచ్చేటప్పుడు ఆ క్యారెక్టర్ గుర్తుండాలి, అంతే నా కోరిక. ఓకే, సినిమా అయిపోయిన తర్వాత బయట వచ్చేటప్పుడు నేనే చెప్పుకోకూడదు అదో అక్కడున్నాను ఆ టైప్ ఆఫ్. మీ టైంలో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్ కి, అంటే ప్రతి క్యారెక్టర్ కి అని చెప్పలేము, కథ పరంగా ఉండాలి కదా. మెయిన్ క్యారెక్టర్స్ అందరికి ఒక ఫ్యామిలీలో కనెక్టెడ్ విత్ హీరో అన్నప్పుడే అది ఎక్కువ గుర్తుంటుంది. లైక్ ఎగ్జాంపుల్ హిట్లర్ లాగా, జయం మనదేరా లాగా. సో హీరోకి దగ్గరగా ఉంటేనే మనకి ఆ క్యారెక్టర్ నిలబడుతుంది. లేదా అట్ ద సేమ్ టైం సెకండ్ హీరోయిన్, లేకపోతే అలా కామెడీ సైడ్ వెళ్ళిపోతే అలాంటివి గుర్తుంటాయి. అదర్వైజ్ ఇంకేం పెద్ద ఇంపార్టెంట్ రోల్స్ అని మనం చెప్పుకోలేము. ఓవరాల్ గా ఎన్ని సినిమాలు తీసుకుంటారు సౌత్ మొత్తం మీరు? సౌత్ మొత్తం అంటే నేను తక్కువ సినిమాలే చేశాను, కానీ ఆ సినిమాలన్నీ నాకు చాలా ప్లస్ అయ్యాయి, హిట్ అయ్యాయి. హిట్లర్ కానీ, జయం మనదేరా, కలిసుందనరా, నీకు నేను నాకు నువ్వు, తర్వాత ఊ కొడతావా ఉలికి పడతారా. సో నేను చేసిన సినిమాలన్నీ హిట్ అవడం వల్ల నాకు ఒక చిన్న రోల్ అయినా కూడా నాకు మంచి పేరు వచ్చింది. అలాగే తమిళ్లో విజయ్తో బద్రి, అజిత్తో కిరీటం, ధనుష్తో తిరువళయాడల ఆరంభం, వీళ్ళు పెద్ద హీరోస్ అందరితోనూ మంచి సినిమాలు చేయడం వల్ల ఆల్మోస్ట్ నాకు తమిళ్లోనూ మంచి. ఓకే, తమిళమ్మాయ తెలుగు అమ్మాయ అనేలాగా ఉంటుంది తెలుగులో మా అందరికి. చాలా మంది తమిళమ్మాయిని ముద్రేసేసారు కదా. నాకు మలయాళం అమ్మాయి అని నాకు చాలా మంది అనుకున్నారు ఫస్ట్ లో. ఓకే, ఎందుకంటే నేను మలయాళం ఇండస్ట్రీలో కూడా చేశాను, అంటే నేను సినిమాలు చేయకపోయినా కూడా సీరియల్స్ చేశాను మలయాళం. అక్కడికి వెళ్ళినప్పుడు నేను మలయాళీ అని అనుకున్నారు. ఓకే, సో నేను తెలుగు అమ్మాయిని వాళ్ళు అనుకోలేదు. నేను మాట్లాడినప్పుడే అనుకున్నారు, అయ్యో మలయాళం కాదా నువ్వు తెలుగా అని. సో అలాగే వీళ్ళు తమిళ వాళ్ళకి తెలుసు తెలుగు అని, బట్ మలయాళమా తెలుగు అనేది వాళ్ళకి డౌట్ గా ఉంది. ఓకే, కానీ ఏ లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ అనుకోలేదు నన్ను ప్రాపర్ గా.